అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పేని. 2019 నుంచి 2024 మధ్యన లిక్కర్ మీద ఎలాంటి స్కామ్ జరిగింది, లిక్కర్ మాఫియా ఎలా నడిచింది, వీటన్నిటి గురించి కూడా నేను చెప్తాను. ఈ మద్యపానం మీద ఎలాంటి యొక్క భయంకరమైనటువంటి అవినీతి జరిగిందో కూడా నేను చెప్తాను. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచే ముందు నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. అంటే పూర్తిగా రానున్న రోజుల్లో 5 సంవత్సరాల్లో నేను ఈ వైన్ షాపులు గానీ, బార్లు గానీ, పబ్బులు గానీ ఏమీ లేకుండా చేసేస్తాను. అందరు ఆడవాళ్ళను కూడా సుఖ సంతోషాలతో వస్తాను, అందరు ఆరోగ్యాలను కాపాడతానని చెప్పాడు. దాని తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఏదైతే లిక్కర్ ఉందో వైన్ షాపుల్లో గానీ మొత్తం అన్ని చోట్ల కూడా ఏదైతే లిక్కర్ ఉందో వాటిల్లో పాత బ్రాండ్లు ఏదైతే అఫీషియల్ బ్రాండ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నాసి రకమైనటువంటి బ్రాండ్లు కూడా ప్రజల చేతుల్లో పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాషనోస్ ఉంది, ఎంసీ విస్కీ ఉంది, బ్లెండర్ స్ప్రైడ్ ఉంది, బ్లాక్ డాగ్ ఉంది, 100 పేపర్స్ ఉంది, టీచర్స్ ఉంది. ఇలా అప్పట్లో మంచి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఉన్న పలంగా పక్కన జరిపేసి ఏవైతే బూమ్ బూమ్ బీర్లు కావచ్చు, అదే విధంగా మన గోల్డ్ మెల్ల కావచ్చు, స్పెషల్ స్టేటస్ అని తిక్క రేగి జగన్మోహన్ రెడ్డి బయట రాష్ట్రాల్లో మందు దాగి సొంత రాష్ట్రంలో మాత్రం దారుణమైన నాసిరకమైనటువంటి బ్రాండ్లు కూడా జనాల చేతుల్లో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా చాలా నాసిరకమైనటివి. ఏమైనా అంత నీళ్లు అంత స్పిరిట్ కలిపేసి మొహాన్ని కొట్టడం అంతే. ఆ బ్రాండ్లు దాగినటువంటి ఎంతో మంది కుర్రకారు నుంచి వృద్ధుల వరకు చాలా మంది కూడా ఉన్న పలంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోవడం, ఉన్న పలంగా చనిపోవడం, ఆడవాళ్ళ యొక్క పసుపు తాళ్ళు తెగిపోవడం కూడా జరిగింది. ఆ రోజుల్లో 2010 నుంచి 2024 మధ్యన ఎంతో మంది వాళ్ళు లివర్లు పోగొట్టుకోవడం జరిగింది, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోవడం కూడా జరిగింది. ఆడవాళ్ళ యొక్క ఉసురు కూడా జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల్లో భయంకరంగా వాళ్ళకి ఆ ఉసురు తగిలింది. ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఆ విధానాల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మందు ఉందో, ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని బ్రాండ్లు కూడా నాసి రకం ఇచ్చి ప్రజల యొక్క మనుగడని వాళ్ళ ప్రాణాలని కూడా హరింపజేయడం కూడా జరిగింది. ఆ రోజుల్లో ఉవ్విత్తుల జనాలు కూడా ఎగిసిపడ్డారు. ఒక ఉద్యమంలా జరిగింది. ఇది ఏం బ్రాండ్లు ఇవి, ఎందుకు ఈ బ్రాండ్లు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు తిరగడం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే 2010 నుంచి 2020 మధ్య జరిగిన ఈ దారుణమైన లిక్కర్ స్కామ్ కావచ్చు, మాఫియా కావచ్చు, అవినీతి కావచ్చు, ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో ప్రత్యేకమైనటువంటి పాత్రను కూడా ఇవి పసిగట్టాయి, ప్రత్యేకమైన పాత్రను కూడా వహించాయి అన్నమాట. అయితే ఇది ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఈ స్కామ్ కు సంబంధించినటువంటి ఒక సిఐడి బృందం కూడా దీని మీద నిఘా ఉంచితే అందులో కొన్ని అబ్బురు పరిచేటువంటి విషయాలు కూడా బయటపడ్డాయి. అందులో ప్రాముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అదే విధంగా ఐటీ శాఖ సలహాదారుడైనటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఉండి ఏవైతే ఈ కొత్త బ్రాండ్లు కనిపెట్టారో వాటన్నిటినీ కూడా ఎక్కడైతే మనం అదే ఏ కంపెనీలు అయితే సరఫరా చేస్తాయో, ఏ కంపెనీలు అయితే ఈ మద్యాన్ని సరఫరా చేస్తాయో వాళ్ళ దగ్గర ఈ మద్యానికి సంబంధించిన కేసుల మీద, అంటే 12 అంటే కేసు అంటారు, బీర్లు కావచ్చు, వోడ్కా కావచ్చు, లేకపోతే బ్రాండీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ యొక్క ఏదైతే 12 అంటే కేసు ఉంటుందో ఆ కేసు మీద 150 నుంచి 450 రూపాయలు కూడా మన ఏదైతే సరఫరా చేసే కంపెనీలు ఉంటాయి వాటి దగ్గర కూడా సేకరించడం జరిగింది. అంటే ఒక కేసు మీద 150 నుంచి 450 రూపాయలు అంటే ఉరామారికి అప్పుడేసే లెక్కల ప్రకారం సీఈడి ఇచ్చినటువంటి నిఘా కార్యక్రమాల్లో భాగంగా 4 సంవత్సరాల 2 నెలలకి వచ్చినటువంటి వాళ్ళ ఆదాయం ఎంతంటే ఈ కమిషన్ల ద్వారా 3,000 కోట్ల రూపాయలు. అంటే నెలకి 60 కోట్ల రూపాయలు లెక్కన, కేసుకి 150 నుంచి 450 లెక్కిస్తే 3,000 కోట్ల రూపాయలు కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ముందు పెట్టి ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టడం, ఆయన లెక్కలు చూసుకోవడం కూడా జరిగింది. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి హుండీలో వేసే పరకామని డబ్బుల్ని కూడా తాడేపల్లి ప్యాలెస్ కి ఎలా అయితే పంపించి ఆయన కళ్ళ ముందు పెట్టి లెక్కింపు చేశారో అదే విధంగా ఈ 3,000 కోట్ల రూపాయలు నెలకు వచ్చే 60 కోట్ల రూపాయలు కూడా ఆయన ముందు పెట్టడం, ఈయన ఈ డబ్బులన్నింటినీ కూడా ఆయన ముందు పెట్టి లెక్కలంతా రాసుకోవడం జరిగింది. అదే విధంగా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో పెద్ద స్కామ్ ఏంటంటే డిజిటల్ ప్రాసెస్ లేకుండా, అంటే ఫోన్ పే గానీ, గూగుల్ పే గానీ, ఒక కరెంట్ అకౌంట్ కూడా మెయింటైన్ చేయకుండా ఏదైతే వైన్ షాపుల దగ్గర కానీ మిగతా చోట్ల కూడా మందులు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు డైరెక్ట్ గా క్యాష్ ఇవ్వాలి. క్యాష్ ఇస్తే డబ్బులు సంబంధించిన లెక్కలు బయటపడతాయి, దానికి పన్నులు ఎలా తెలుస్తాయి, అంటే ఎంత డబ్బులు వచ్చింది అనేది ప్రభుత్వానికి లాంఛనంగా ఎలా తెలుస్తుంది. సో ఆ డబ్బులను కూడా క్యాష్ రూపంలో తీసుకొని ఆ డబ్బులందరినీ కూడా ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఒక కేసుకు 150 నుంచి 450 రూపాయలు
ఏదైతే సరఫరా చేసే కంపెనీ నుంచి తీసుకొని నెలకు 60 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిందో, అదే తిరుపతి దేవస్థానం ఉండే పరకామణి డబ్బులు ఎలా అయితే వచ్చిందో, అలానే ఫోన్ పే, గూగుల్ పే డిజిటల్ ప్రాసెస్ లేకుండా వచ్చిన డబ్బులను కూడా క్యాష్ రూపంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పెడితే, ఈ లెక్కలన్నీ కూడా చూసుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా సిద్ధం సభలకి, సర్వసిద్ధం బస్సులకి, ఐప్యాక్ టీములకి, బూతులు తిట్టే వాళ్ళకి, మిగతా అందరి డకాయిట్లకు కూడా ఈ డబ్బులన్నింటినీ కూడా షేర్ చేయడం జరిగిందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సిఐడి బృందం కూడా నిఘా పెట్టిన తర్వాత ఇందులో విస్తుపోయే నిజం ఏంటంటే, ఏదైతే ముందు సరఫరా చేస్తుందో వాటికి ఒక ఫార్ములా ఉండదు. దానికి ఒక అంటే ఎలా ఈ ముందు ఒకటి ఉంటుంది, మ్యాషన్ వస్తుంది లేదా బ్రాండ్ స్ప్రే ఎలాంటి ఉందో వాటికి అధికారికంగా తయారు చేసే ఒక ఫార్ములా ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుంది. కానీ దీనికి మాత్రం ఏమీ ఉండదు. ఏం కలుపుతారో, ఏం చేస్తారో, ఏ నెలలో పోస్తారో కూడా స్పష్టత లేకుండా పోయింది అని కూడా తెలియడం జరిగింది. అదే విధంగా నాసి రకమైన బ్రాండ్ని తక్కువలో తయారు చేసి ఎక్కువ డబ్బులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేయడం కూడా జరిగింది. అదే విధంగా ఈ సరఫరా చేసినటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి కాకుండా అనధికారికంగా ఇల్లీగల్ గా కొన్ని కంపెనీల్ని వీళ్ళే సృష్టించి దాంట్లోనే వీటిని తయారు చేసి పంపించడం కూడా జరిగింది. మొత్తానికి ఈ బృందం అంతా కూడా కోట్ల రూపాయలు కూడా, అంటే ఓవరాల్ గా చూస్తే లక్షల కోట్ల రూపాయలని, ఏదైతే కేసు మీద వచ్చే డబ్బులు కావచ్చు, లేకపోతే ఫోన్ పే, గూగుల్ పే లేకుండా వచ్చే డబ్బులు కావచ్చు, లేకపోతే తక్కువగా తయారు చేసి ఎక్కువ డబ్బులు అర్జించే విధానంలో కావచ్చు, మొత్తానికి లక్షల కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల్లో లిక్కర్ మాఫియా ద్వారా, లిక్కర్ స్కామ్ ద్వారా, లిక్కర్ ఆదాయం అవినీతి ద్వారా సంపాదించడం కూడా జరిగింది. ఈ విషయం పక్కన పెడితే సంపూర్ణ మద్యపాన నిషేధం పక్కన పెట్టాడు, అదే విధంగా నాసిరకమైన బ్రాండ్లు పెట్టాడు, అదే విధంగా ఆ మాఫియాతో కోట్లాది రూపాయలను కూడా అర్జించడం జరిగింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యం మాఫియా మీద, స్కామ్ మీద, ఈ మద్యం కల్తీ మీద, ఈ దందా మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలని 7 మందితో కూడినటువంటి ఒక బృందాన్ని, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన ఆదేశాలు, ప్రత్యేకమైన అధికారం కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విజయవాడ పోలీస్ కమిషనర్ అయినటువంటి రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో, ఆయన సారథ్యంలో ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అధికారి ఒకరు, ప్రకాశం జిల్లా ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒకరు, అదేవిధంగా మంగళగిరి సిఐడి అదనపు ఎస్పీ గారు ఒకరు, అదేవిధంగా నంద్యాల జిల్లాలో డోన్ డిఎస్పీ అధికారి ఒకరు, 2 సీఎలతో కలిపి మొత్తం 7 మంది బృందాన్ని కూడా వాళ్ళని రూపొందించడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక పోలీస్ స్టేషన్ కూడా హోదాను కూడా జారీ చేయడం జరిగింది. ఈ 7 మంది కూడా ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అయినా ప్రశ్నించవచ్చు, ఎలా అయినా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించవచ్చు, ఏదైనా వాళ్ళు సీజ్ చేయొచ్చు. అంత ప్రత్యేకమైనటువంటి బలాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసింది నిన్న చంద్రబాబు నాయుడు గారు. అలా ఏర్పాటు చేశారో లేదో ప్రజలందరూ కూడా ఈ విషయం అందరికీ తెలిసింది, అది వైరల్ కూడా అయింది. మంచి బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు అనుకుంటున్నారు. అలా జరిగిందో లేదో నిన్న ఉదయం జరిగింది. రాత్రి కల్లా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గార్డెన్ లో ఉండేటువంటి మొక్కలు కావచ్చు, నాచు మొక్కలు కావచ్చు, లేకపోతే గడ్డి మొత్తం కూడా తగలబట్టడం జరిగింది. అంటే పూర్తిగా మొత్తగా మంటలు అంటుకోవడం కూడా జరిగింది. ఓకే, ఎవరికో బాగుంది. నాకు ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది టీడీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికో, లేకపోతే ఆయన్ని ప్రమాదంలో నెట్టేయడానికో, అపస్మారక స్థితికి తీసుకెళ్ళడానికో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఏమి ఇన్ని రోజుల్లో ఆ గడ్డి ఆడన్నా, ఇంతకుముందు గడ్డి లేదా, ఇంతకుముందు మొక్కలు లేవా, ఇంతకుముందు చెట్లు లేవా, అవి ఏమన్నా మాయమైపోయినాయా, ఈ రోజే ఉన్న పొలంగా అక్కడికి వచ్చినాయా? నాకు ఉండేది ఏంటంటే, నిన్న సిట్టు బృందాన్ని ఏర్పాటు చేస్తే, ఉదయం సిట్టు బృందం ఏర్పాటు చేసిన మరుక్షణమే రాత్రిపూటే అవి ఎందుకు తగలబడ్డాయి? ఒక ఎక్స్ సీఎం, ఆల్రెడీ పోలీసుల బలగం విపరీతంగా ఉంది, గాలి కూడా దూరనంత ఇరుపు కంచెలు వేసుకున్న నీ ఇంటి ముందు ఎవరైనా గడ్డి తగలు పెడతాడా? వేల సీసీ కెమెరాలు ఇంటి ముందు గుమ్మి కూడా ఉన్నాయి, అక్కడ ఎవరైనా తగలు పెడతాడా? పోయిన 5 సంవత్సరాల్లో 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రజల డబ్బుల్ని ఈ సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉండగా ఆ గడ్డిని ఎవరైనా తగలు పెడతారా? ఇవి కాకుండా అదనంగా టైర్ కిల్లర్స్ పెట్టుకున్నావు, అది కాకుండా 48 చెక్ పోస్టులు పెట్టుకున్నావు, అవుట్ పోస్టులు, చెక్ పోస్టులు పెట్టుకున్నావు, భూమి బారియర్స్ పెట్టుకున్నావు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దోమ కూడా ఇంట్లోకి రానంతగా, ఏ ఒక్కరు అటువైపుకి రానంతగా రక్షణ వలయాన్ని ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి గడ్డి పెట్టే సాహసం, గడ్డిని తగలబెట్టే సాహసం ఎవరైనా చేస్తారా? అంటే
జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ లో జరిగిందని ఊరికే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా నేను 100% చెప్తున్నా. ఎక్కడైతే సిట్టు బృందాన్ని ఏర్పాటు చేశారో ఆ రాత్రిపూట ఎందుకు ఇది తగలబెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తగలబెట్టాడు? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లెక్కర్ మాఫియాకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్లు ఉన్నాయి, చిప్పులు ఉన్నాయి, హార్డ్ డిస్కులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. వాటితో పాటు మిగతా ఏ స్కామ్ కి సంబంధించినటువంటి డేటా ఏదైనా ఉన్నా, కంప్యూటర్లు ఉన్నా, లేకపోతే ల్యాప్టాప్లు ఉన్నా, వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఆ గడ్డిలో పడేసి నిలవన్న కిరసనాలు పోసి తగలబెట్టడం జరిగింది. ఇది వాస్తవం. ఇన్ని సంవత్సరాల కాలంలో నేను చెప్పేది ఒకటే, ఒక ఎక్స్ సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఒక మనిషి అయితే సరిపోద్ది. ఎవరికైనా ప్రమాదం తలపెడితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే అందరికీ తెలిసిందే. ఒక ఎక్స్ సీఎం ఇంటి ముందు ఎక్కడో దూరం కూడా కావద్దు, ఎక్కడో ఫామ్ హౌస్ కూడా కాదు, ఎక్కడో పొలాల్లో కాదు, ఇంటి ముందే గార్డెన్లో ఉండేటువంటి గడ్డి మొక్కలు తగలబెట్టారంటే బయట వాళ్ళు సాహసం చేస్తారా? ఇంకోటి, నీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఓపెన్ చేయి, పోలీస్ స్టేషన్ లో వాటిని అందించు, కోర్టు దాకా తీసుకెళ్తారు. వాళ్ళకి పెద్ద కేసు అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి లాలో పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి కదా. నువ్వు ఎందుకు సీసీ కెమెరాలు సంబంధించినటువంటి అవుట్పుట్ బయట పెట్టడం లేదు? అంతేందుకు, నీ సీసీ కెమెరాలు ఎప్పుడు నిఘాలో ఉంటాయి. నువ్వేం మామూలుడు కాదు కదా. నీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఏ పక్క నుంచి ముప్పు వస్తుంది, ఏ పక్క నుంచి ప్రమాదం వస్తుంది, ఎవరు ఏమన్నా కత్తులు కానీ కట్టాలు కానీ పట్టుకొని వస్తున్నారు అనేది నీ సీసీ కెమెరాల నిఘాల్లో చూస్తూనే ఉంటారు కదా నీ సెక్యూరిటీ. అలాంటప్పుడు ఇది తగల పెడతా ఉంటే గాల్లో వచ్చి నిప్పు అంటుకుందా, లేకపోతే గాల్లో వచ్చినటువంటి సైతాన్ని నిప్పు అంటించిందా, లేకపోతే నీకు కడుపు మంటతో సస్తున్నావు కదా, కూటమికి 164 వచ్చాను, ఆ కడుపు మంటలో మంట వచ్చి ఎదురొచ్చి అది చాలా తగలబడిపోయిందా? 2 సార్లు ఎందుకు నీ ఇంటి ముందున్న గార్డెన్లో మంటలు వచ్చాయి? ఫస్ట్ సారి మంటేసావు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, కాగితాలు, డైరీలు పూర్తిగా తగలబడిపోవాలా, నీకు అర్థమైంది. మళ్ళీ వచ్చే కిరసనాల కోసం మళ్ళీ తగలబెట్టావు. స్పష్టంగా ఇది ప్రపంచానికి తెలుస్తుంది. లెక్కర్ స్కామ్ నువ్వు చేస్తుంటావు. ఎందుకు నమ్మొచ్చు అంటే అప్పటి వరకు ఉన్నటువంటి మంచి అఫీషియల్ గా ఉండేటువంటి లెక్కర్ అంతా పక్కన దోసి నాసిరకమైన లెక్కర్ పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఎంతలా ఆడుకున్నావో జనాలకి తెలుసు. నువ్వు డబ్బుల్ని డిజిటల్ ప్రాసెస్ గా తీసుకోకుండా పెట్టులో వేసుకున్నది జనాలకి తెలుసు. అదే విధంగా నువ్వు ఏదైతే నాసిరకమైన బ్రాండ్లు అందిస్తారో వాళ్ళతో సరఫరా చేయించుకొని వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి ఎంత డబ్బులు నొక్కేసావో ఈ జనాలకి తెలుసు. అంత చేసిన నువ్వు ఈ విషయంలో చేస్తావని అనుకోరా? రెండో పాయింట్, నువ్వు కోడికత్తి సీను ఎయిర్పోర్ట్ లో అందరూ చూస్తున్నాగా కోడికత్తి వాడికి ఇచ్చి అతని చేత నువ్వు పొడిపించుకున్నావు. ఆ రోజులో సంచలనం, అతని జీవితాన్ని కూడా సర్వనాశనం చేశావు. అక్కడ కూడా నువ్వు చేసిన తప్పు తెలుసు. మన గులకరాయిని కూడా నువ్వే అందరూ చూస్తున్న మూలంగా పైకి సిరిపిచ్చి దెబ్బ తగిలించుకొని కూడా అది ప్రతిపక్షం పని అని చెప్పావు. ఇవి రెండు చేసిన నువ్వు ఇది చేయరని నువ్వు అనుకుంటున్నావా? ఇక్కడ 2 పాయింట్లు ఆలోచించావు. ఒకటి, నీ దగ్గర ఉన్న డేటా, నీ దగ్గర ఉన్న స్కామ్, నీ దగ్గర ఉన్న మాఫియా, నీ దగ్గర ఉన్న అవినీతికి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో, డైరీ ఉందో, పెన్ డ్రైవ్ ఉందో, చిప్ ఉందో, ల్యాప్టాప్లు ఉన్నాయో, కంప్యూటర్లు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటి నుంచి తరలించాలి. నువ్వు ఇంటి నుంచి తరలించాలంటే 100% అధికారులు పట్టుకుంటారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎక్కడ పెడితే అక్కడ వాటిని మనం ఎస్కేప్ చేయలేము. కాబట్టి 2 రకాలుగా ఆలోచించావు. ఇంట్లో ఉన్న డేటా ఎస్కేప్ చేయాలి. రెండోది, ఆ డేటాతో సహా తగలబడుతున్నప్పుడు నిన్నెవరో చంద్రబాబు నాయుడు గారు కావాలని ఎవరో మనుషులు పురమాయించి నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడని కూడా నువ్వు అల్లాలి. అంటే 2 ఉపయోగాలు. ఒకటి, డేటాని ఎస్కేప్ చేయాలి. రెండోది, తగలబడుతున్న డేటాలోంచి అపాయం నీకు పొంచి ఉందని కూడా ట్రై చేశావు. కానీ అడ్డంగా దొరికిపోయావు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నీ సీసీ కెమెరా ఫుటేజ్ ని, నువ్వే సామాన్యమైన మనిషివి కాదు, నువ్వేమి పల్లెటూరులో లేవు, నువ్వు ఎక్స్ సీఎంవి కాబట్టి నువ్వు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడివి. నీకు ఏదైతే ఇంటికి సంబంధించి గార్డెన్ లో ఉన్న సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తం తీసుకొని వచ్చి ప్రభుత్వ అధికారులకు నువ్వు చేతికిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి, వాళ్ళు ఇమీడియట్లీ ఎవరు వచ్చారు, ఎవరు పట్టుకున్నారు, ఎందుకు కాల్చారని ఇమీడియట్లీ 100% నీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరో కూడా ఇందులో బయటల ప్రమేయం ఉండదు, ఎవరు ఇందులో దూరలేదు, నువ్వే అన్నీ చేసావు. నా లెక్క ప్రకారం అయితే సీసీ కెమెరాల్ని 1 గంట ముందే నువ్వు ఆపించేసే ప్రయత్నం కూడా చేస్తుంటావు. ఇప్పుడు ఏదైనా ఉండాలి అంటే నువ్వు సీసీ కెమెరాలు ఫుటేజ్ ఇవ్వాలి. నువ్వు అడ్డంగా దొరికిపోయావు. సిట్టు ఎక్కడ వచ్చి నీ మీద దాడులు చేసి లోపల ఉన్న ఫైల్స్ ని, అంటే నీ ఉద్దేశం ఏంటంటే దాన్ని మర్చిపోయారు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అది మాసిపోయింది, అది మూసుకుపోయింది,
అని అనుకున్నాం, ఏది లిక్కర్ స్కామ్ సంబంధించి. కానీ సడన్ గా చిత్తు బృందాన్ని వేసే లోపల ఒక్కసారిగా భయపడి ఇమ్మీడియట్లీ వీటిని మనం తరలించాలనే కార్యక్రమంలో ఆ రోజు రాత్రే, అంటే నిన్న రాత్రే వీటన్నిటి తీసుకెళ్లి గార్డెన్ లో వేసి పిచ్చి మొక్కలు వాటి మీద వేసి కాల్ చేసి వాటన్నిటి కూడా ఎస్కేప్ చేసి వాటన్నిటిని కూడా భూమి మీద లేకుండా చేసావు. అందులో భాగంగానే నువ్వు అడ్డంగా దొరికింది ఎక్కడంటే ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వాలి. ఇచ్చినా అందులో ఎవరో తెలుస్తుంది, అది నీ వాళ్ళే. ఇవ్వకపోయినా నువ్వు ఎందుకు సీసీ కెమెరాలు ఆపేసో కూడా తెలుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మే విధానంలో జనాలు లేరు, నీకు అందుకే 11 సీట్లు ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడైనా మనిషిగా మారు. రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకో, నువ్వు 100% జైలుకి వెళ్తావు. ఒక్క దాంట్లో కాదు, పాత కేసుల్లో కొత్త కేసుల్లో నీతో పాటు నీ బృందం కూడా వెళ్తుంది. ఇందులో భాగంగానే విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఇందులో రెండోది మిథున్ రెడ్డి ఉన్నాడు, మూడోది ఐటీ శాఖ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరి డేటా కూడా బయటకు వస్తుంది. 100% ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడడమే కాకుండా ప్రజల సొమ్ముని అడ్డగోలుగా దోచుకొని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కి తరలించారు. తస్మాత్ జాగ్రత్త, రానున్న రోజుల్లో 100% మీకు బలమైన శిక్షలు పడతాయి.